హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు పిల్లలకి ఎంతో నచ్చేలాగా ఒక మంచి స్నాక్ రెసిపీ బిస్కెట్స్ అయితే చేసి చూపించబోతున్నాను. వీటిని అచ్చం బేకరీలో దొరికే బిస్కెట్స్ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక కప్పుతో 3/4 వరకు షుగర్ తీసుకోండి. హాఫ్ కప్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలను అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఈ చక్కెర అంతా కూడా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ షుగర్ పౌడర్ని ఒక గిన్నె తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలి. ఇలా ఒక ఎగ్ తీసుకొని ఈ ఎగ్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్కి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి. ఇలా ఎగ్ వేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే ఫ్లేవర్ లేనిది వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ ఎగ్ నెయ్యి మొత్తం కూడా షుగర్ పౌడర్లో మెల్ట్ అయ్యేలాగా మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటేనే మొత్తం కూడా చక్కగా ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మైదా వేసిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మరొక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఆ తర్వాత మరొక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇలా 3 వేసిన తర్వాత చేయితోనే ఈ షుగర్ లిక్విడ్లో కలిసేలాగా ఈ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. పిండి మొత్తం కూడా ఇలా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు మరీ సాఫ్ట్గా అనిపిస్తే మైదా పిండిని మరొక 1/2 కప్పు వరకు వేసుకొని ఇలా కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ సాఫ్ట్గా లేదు, మరీ గట్టిగా లేదు. పిండి వచ్చేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాము. మీరు రౌండ్గా చేయాలనుకుంటే చిన్న చిన్న ఉండల్లాగా కూడా చేసేసుకోవచ్చు బిస్కెట్స్ లాగా. నేను ఇక్కడ కొంచెం పొడుగ్గా చేస్తున్నాను. ఇలా 1 అంగుళం వరకు పీసెస్ కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి. చూసారా, ఇలా పీసెస్ కట్ చేసుకొని అంచులు ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు షుగర్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న పీసుల్ని షుగర్లో ఇలా రోల్ చేసుకోవాలి. పైవైపు ఇలా షుగర్ కోటింగ్ అవుతుందండి. చూడడానికి బాగుంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకోండి, నార్మల్ ప్లేట్నే. ఇందులోకి బటర్ పేపర్ వేసుకోండి కరెక్ట్గా కట్ చేసుకొని. ఈ బటర్ పేపర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ రోల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా సెట్ చేసుకోండి. మరీ దగ్గరగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి. ఇవి బేక్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో వస్తాయి కాబట్టి ఇలా గ్యాప్ వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉండే ఇలా ఒక కళాయి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ ఇలా సెట్ చేసుకోండి. ఇట్లా వేసిన తర్వాత ఈ బిస్కెట్స్ ఉన్న రోల్స్ ప్లేట్ ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీనిపై నుంచి ఇలా మూత క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీనికి చిన్న హోల్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ అనేది బయటికి పోకుండా ఈ హోల్ను కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది బేక్ అయిన తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బిస్కెట్ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసుకొని చల్లారిన తర్వాత బిస్కెట్స్ అయితే తీసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు తీసారంటే విరిగిపోతుందండి. కొంచెం మెత్తగా ఉంటాయి వేడి మీద ఉన్నప్పుడు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిపడిపోతాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ బిస్కెట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మంచి ఫ్లేవర్తో కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. బేకరీలో కొనే అవసరం లేకుండా ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే భలేగా నచ్చుతుంది. ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయో.
తీసుకున్న మెజర్మెంట్తో కరెక్ట్ కొలతలతో చేశారంటే మీకు కూడా ఇలానే వస్తుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.